జరిగించావయ్యా, ఎన్నో ఉపకారములు జరిగించావు దేవానికి స్తోత్రములంటూ ఎవరు కూడా ప్రభు చేసిన మేలును మర్చిపోకుండా అందరూ ప్రభు చేసిన మేలును తలపోసుకుంటూ ప్రభువానికి స్తోత్రం అంటూ ప్రభువానికి వందనాలంటూ స్తోత్రములు చెల్లిద్దాం. మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులను కలిగినప్పటికీ దేవుడు మనల్ని దర్శించిన దేవుడు, ఆదరించిన దేవుడు, హక్కును చేర్చుకున్న దేవుడు, మనం స్తుతిస్తున్నప్పుడే మన బాధలు మన సమస్యలను తొలగించగలిగిన దేవుడి యొక్క మనం ఉన్నాము. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎవరు కూడా మౌనంగా ఉండి ప్రభు ఇచ్చే వేలును ముందుకోకుండా ప్రతి ఒక్కరు స్తుతించాము. మనం స్తుతిస్తున్నప్పుడే, ఆనాడు స్తుతిస్తున్నప్పుడు చెరసాల పునాదులు బద్దలైనట్లు, ఎరుగో గోడలు కూలినట్లు మనం లేఖనంలో చూస్తున్నాం. ఈ రోజు మనం స్తుతిస్తున్నప్పుడు కూడా ఇదిగో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్న తండ్రి తన కృప చూపించి మనపై తన ఆత్మను కుమ్మరించాలని దేవుడు ఆశపడుతూ మన మధ్య సంచరిస్తుండగా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండదు. ప్రభువానికే స్తోత్రం అంటూ దేవానికే వందనాలంటూ స్తోత్రం 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 స్తోత్రం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సిరునా, బహు సౌందర్య సియోను స్తుతి సింహాసన సిరునా, Oh,
స్తుతి సింహాసన శ్రీనుడా బహు సౌందర్య శ్రీనుడు స్తుతి సింహాసన శ్రీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే అంశమే
స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా. ఏ అర్హత యోగ్యత లేని మమ్మలను ప్రభావి సన్నిధుల నిలబెట్టేవయ్యా. అయా దేవదూతలు చేయని దివ్య భాగ్యములు, దేవదూతలు ఆరాధించని అయా అతని దివ్య సన్నిధిని మాకు ఇచ్చావు. నీకు స్తోత్రములంటే అందరూ ప్రభుని స్తుతిద్దామా? ఈరోజు ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తున్నామంటే ఈ దేవుని కృపే, వేరొకటి కాదు. ప్రతి ఒక్కరిని ప్రభుని స్తుతిస్తూ దేవానికే స్తోత్రం 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 అంటూ సపరేట్ కొట్టు ప్రభుని కనపడతాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన ఉన్నతమైన కృపలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు నీ కృపతో ప్రభువా మమ్మల్ని అందరినీ సన్నిధిలో సమకూర్చేవయ్యా. అయ్యా, పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరేనని మీరు లేఖను సెలవిస్తుండగా ప్రభావ మమ్మల్ని అందరినీ తండ్రి ఏర్పరచుకున్నామని బట్టి నీకు స్తోత్రమయ్యా. ఈ అతని ఉదయ కాలంలో నీకు స్తుతించే భాగ్యాన్ని దేవా అందరికీ ఉదయం చేసిన దేవానికి స్తోత్రములు. మా మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు స్తుతి ఆరాధనను మీరు తోడుని నడిపించిన అయ్యా విధానాన్ని బట్టి మనకు వారిని స్తుతిస్తుండగా కృప చూపించండి, సన్నిధి తోడించండి. స్తుతి ఆరాధన అంతటిలో మీ సన్నిధి తోడించి నడిపించే వాళ్ళని బట్టి నువ్వు స్తుతిస్తున్నామయ్యా. ఇక ముందున్న సమయం అంతటికి ప్రభు మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మీరు బహిర్గరించుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి ముందున్న సమయంలో మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.